చాలా మంది స్టూడెంట్స్ మెయిన్‌గా ఫస్ట్ స్టెప్‌లో తప్పు చేసేది ఎక్కడ అంటే మేడం, ప్లేస్‌మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీని వెతుక్కుంటలేరు ఎవరు. అంటే అందరికీ అవగాహన లేక. అదే మీరు మా వీసోర్స్ సంస్థ లాంటి కన్సల్టెన్సీకి వస్తే, ఎందుకంటే బికాస్ ఫ్రమ్ ద లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మనం ఇదే ఫీల్డ్‌లో ఉన్నాం మేడం. 20,000 మంది పైన స్టూడెంట్స్‌ని మనం గ్రాడ్యుయేషన్ చేసి మాస్టర్స్‌లో హైయర్ స్టడీస్‌కి పంపించి చాలా మంది మా స్టూడెంట్స్ యూరోప్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ ఎన్నో కంట్రీస్‌లో మన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు అక్కడ. లైఫ్‌లో సెటిల్ అయిపోయి తర్వాత మాకు ఇప్పటికి కూడా కాంటాక్ట్‌లో ఉన్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అవును. మా కన్సల్టెన్సీ మెయిన్‌గా మేము ఫోకస్ చేసేది దేని మీద అంటే మేడం, ప్లేస్‌మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీలు అప్లికేషన్ ఫస్ట్ ప్రియారిటీ. కరెక్ట్. అండ్ సెకండ్ ప్రియారిటీ ఈస్ స్కాలర్‌షిప్స్. రైట్. ప్రతి స్టూడెంట్‌కి స్కాలర్‌షిప్ అందాలి మేడం. స్కాలర్‌షిప్ ఏ బేసిస్ మీద అందుతుంది? మెరిట్ స్కాలర్‌షిప్స్ ఉంటాయి మేడం, అకాడమిక్ స్కాలర్‌షిప్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు యూనివర్సిటీ వాళ్ళు కూడాను క్యాంపస్ స్కాలర్‌షిప్స్ అని చెప్పి ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే యూకే అప్లికేషన్ పెట్టుకోవడం మనకు కూడా వచ్చు కదా, మేము కూడా ఆన్లైన్లో అప్లికేషన్ చేసేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు ఆబ్వియస్గా. కాకపోతే స్కాలర్‌షిప్స్ అప్లికేషన్ పెట్టే టైంలో 100గా 1000% గ్యారంటీ మేడం, స్కాలర్‌షిప్స్ అన్నిటికీ అప్లై చేసుకోరు వీళ్ళు. రైట్. అప్పుడు తెలిసి వచ్చేది ఏంటంటే వీసోర్స్ కన్సల్టెన్సీ నుంచి వెళ్ళిన వాళ్ళకు ఒక 6 lakhs వరకు స్కాలర్షిప్ వచ్చిందంట. మరి నేను అదే యూనివర్సిటీకి అప్లై చేసా, సేమ్ కోర్స్కి అప్లై చేసా, నాకు ఓన్లీ 1 lakh వచ్చింది ఏంటి అనే డౌట్స్తో చాలా మంది స్టూడెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెన్సీని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకు 6 లక్షల వరకు స్కాలర్షిప్ అందే అవకాశం 100% ఉంటుంది.